స్తుతించేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్తుందిగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమైనది వాక్యం. ఆమె విశ్వాసంగా నడిచినది, విశ్వాసము కలిగి జీవించినది, విశ్వాసముతో దేవుని ఆరాధించినది, విశ్వాసముతో కుటుంబం కొరకు ప్రార్థించినది. ఆ విశ్వాసమును బట్టి ఆ కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తా వచ్చాడు. ఈ లోక యాత్రను ముగించుకున్న తర్వాత ప్రభు పిలిచాడు, ప్రభుత్వం చేరింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవుడికి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం కలిగి జీవించే అనుభవం నేర్చుకుంటే గొప్ప దీవెన ఆశీర్వాదాలతో నీవు నీ కుటుంబము వర్ధిల్లుతుందని దేవుని వాక్యం చదివిస్తుంది. అంతేనంటారు. కుటుంబ యజమానురాలు మరి ప్రభుత్వం చేరుకుందామా? ఏం పేరు అంటారు? శారమ్మ. బైబిల్లో కూడా శారమ్మ ఉంది. బైబిల్లో శారమ్మను బట్టే ఈ మరి ప్రజలు మానవులకు పేర్లు పెట్టవచ్చు. బైబిల్లో శారమ్మ కూడా మంచి విశ్వాసము కలిగి ప్రభు మార్గంలో నిరీక్షణ కలిగి కొనసాగినది. ఎంతగానో ఆశీర్వదించబడి దీవించబడి మేలు పొందుకున్నది. దేవుని వాక్యం చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11, 12, 13 వచనాలు మనం చదివితే, విశ్వాసమును బట్టి నమ్మదగిన వారని ఎంచుకొనెను కనుక వయస్సు గతించినదైనప్పటికీ శక్తి పొందాను. మృతుకులమైన ఆమె ఏముందంట? విశ్వాసము, భక్తి, ప్రార్థనా జీవితము, దేవునికి లోబడే యొక్క మంచి మనస్తత్వము, దేవుని సన్నిధానంలో గడిపే యొక్క విధానము కలిగి జీవించింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యమని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈమెకు ముందు అబ్రహాం శారమ్మకు శారాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభువు నమ్ముకొని దేవుడి మార్గంలోకి వచ్చిన తర్వాత వారి పేర్లు మారిపోయి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 17వ అధ్యాయము 11వ వచనం 11వ వచనంలో ఆమె పేరు శారా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ధన్యురాలు, దీవించబడిన కుటుంబము, దీవించబడిన స్త్రీ, ఆశీర్వదించబడిన స్త్రీ. ఆమె గర్భవాసంలో నుంచి ప్రపంచం ఉంటే దేవునికి స్తోత్రము కలుగునుగా. కారణం ఏంటంటే దేవుని మీద విశ్వాసము. ఏం కలిగిందామా? దేవుని మీద విశ్వాసం. శారా అంటే రాజకుమారి. ఏ పేరు చెప్పండి? ఆ మాటకు అర్థం ఏంటంటే రాజకుమారి.